హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్న వారికి శుభవార్త. మొత్తం 80 లక్షల అప్లికేషన్లో ఎంతమందిని ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులుగా ఎంపిక చేశారు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నాను. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 18,32,000 మంది అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకు 80 లక్షల మంది అప్లై చేసుకోరు. ఈ 80 లక్షల మందిలో 72 లక్షల అప్లికేషన్లు అనేది పరిశీలించారు. పరిశీలన పూర్తి చేస్తే ఈ 72 లక్షల మందిల నుంచి 18,32,000 మందిని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులుగా గుర్తింపు చేయడం జరిగింది. పెండింగ్లో 8 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. అంటే ఇంక 8 లక్షల మందిని పరిశీలించవలసి ఉంది, అడగవలసి ఉంది క్వశ్చన్స్. ఈ 8 లక్షల మందిని కనుక మనం చెక్ చేస్తే మహా అంటే ఇంకో 1-2 లక్షలు ఉండే ఛాన్స్ ఉంది. అంటే మొత్తం 80 లక్షల నుంచి దాదాపుగా 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులుగా గుర్తింపు చేయడం జరిగింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1,14,000 మందికి ఇల్లు ఇవ్వాలి అంటే వీళ్ళు లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. జిల్లాల వారీగా చూసుకుంటే చూడండి, నల్గొండలో 1,14,160 మంది, ఆదిలాబాద్లో 88,047 మంది, సంగారెడ్డి 81,266 మంది, కామారెడ్డి 75,200. ఈ విధంగా మేడ్చల్ మల్కాజిగిరిలో అతి తక్కువగా 7,173, జిహెచ్ఎంసీలో 9,903. ఎందుకు ఈ మల్కాజిగిరి జిహెచ్ఎంసీలో తక్కువగా ఉందంటే ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ సొంత ప్లేస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తామన్నారు కనుక ఆ లెక్కను చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో, హైదరాబాద్ పరిధిలో వాల్యూ ఎక్కువ ఉంటుంది కనుక చాలా తక్కువ మందికి ఉంది కనుక అక్కడ లబ్ధిదారుల గుర్తింపు అయితే చాలా తక్కువగా ఉంటుంది. మీది ఏ జిల్లా అనేది ఒకసారి చూసుకోండి. అయితే మనకు గవర్నమెంట్ ఇస్తున్నది ఓన్లీ ఏంది, 5 సంవత్సరానికి 4,50,000 ఇండ్లు మాత్రమే ఇస్తున్నది. అంటే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు మాత్రమే ఇస్తుంది. మరి ఇప్పుడు 20 లక్షల మందిని సెలెక్ట్ చేసింది, 20 లక్షల మందికి ఇస్తుందా అంటే ఇయ్యదు. ఓన్లీ 4,50,000 మాత్రమే ఇస్తుంది. ఇక్కడ చూడండి, తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో పలు విడతల్లో 5 లక్షల ఇల్లులు మంజూరు చేయనున్నది. ఇప్పుడు 20 లక్షలు అయ్యారు కదా సెలెక్ట్ చేసిన వాళ్ళ లబ్ధిదారులు, ఒక్కొక్క సంవత్సరానికి 4,50,000 ఇస్తుంది. అంటే రానున్న 4 ఏళ్లలో 20 లక్షల మందికి ఇల్లు అయితే ఇస్తుంది. అంటే ఒకటేసారి మనకు ఈ ఇందిరమ్మ ఇల్లు సర్వే అయితే కంప్లీట్ చేసుకున్నారు. 20 లక్షల మందిని సెలెక్ట్ చేసిరు కనుక 5 ఏళ్లలో ఒక్క సంవత్సరానికి 4 లక్షలు ఇస్తే మొత్తం వీళ్ళు సెలెక్ట్ చేసిన 20 లక్షల మందికి అయితే ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో చాలామంది పేదవారు 1,14,160 మంది ఉన్నారు. నెక్స్ట్ స్థానంలో ఆదిలాబాద్ ఉంది. ఈ జిల్లాలో 88,047 మంది ఉన్నారు. నెక్స్ట్ సంగారెడ్డి, మేడ్చల్, జిహెచ్ఎంసీ మేడ్చల్లో చాలా తక్కువ మందికి లబ్ధిదారులు అయితే ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకా 8 లక్షల అప్లికేషన్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా చెక్ చేస్తారు. ఓన్లీ ఇప్పుడు 72 లక్షల మందిని పరిశీలిస్తేనే 18,32,000 మంది లబ్ధిదారులను అయితే గుర్తించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటి స్థలాలతో అర్హత కలిగిన కుటుంబాల సంఖ్య. గడ్డి పైకప్పు ఉన్న ఇల్లు 66,000 ఉన్నాయన్నమాట. టర్పిలియన్ షీట్ మట్టి గోడతో కప్పబడిన డ్యామేజ్ టైల్స్ ఇల్లు వచ్చేసి 95,000 ఇల్లు ఉన్నాయి. సిమెంట్ షీట్ పైకప్పు మట్టి గోడల ఇల్లున్న వాళ్ళు 2,49,000 మంది ఉన్నారు. మడ్ వాల్తో జిఐ షీట్తో ఉన్న రూఫ్ ఇల్లులు వచ్చేసి 2,43,000 మంది ఉన్నారు. మట్టి గోడతో టైల్ కప్స్ ఉన్న వీళ్ళు 2,59,000. ఈ విధంగా ఎంతమందికి ఏ ఇల్లు ఉన్నది కూడా వివరాలు అయితే సేకరించడం జరిగింది. సో మొత్తం ఇవన్నీ ఇక్కడ ఇచ్చిరు కదా, ఇంటి స్థలంతో అర్హత కలిగిన కుటుంబాల సంఖ్య, ఇవన్నీ చూస్తేనే మొత్తం 18,32,000 మందికి ఇల్లు ఇవ్వాల్సిందే అని గవర్నమెంట్ అయితే డిసైడ్ అయింది. అంటే ఇంకో 8 లక్షల మందిని చెక్ చేస్తే ఇంకో 2 లక్షలు వచ్చే అవకాశం ఉంది. అంటే అప్రాక్సిమేట్గా 20 లక్షల మందిని అయితే ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుగా అయితే ఎంపిక చేసింది. తప్పకుండా వస్తుంది మీకు ఇల్లు. ఇప్పుడు 20 లక్షల మందికి వస్తుంది. బట్ ఇప్పుడు ఇచ్చేది మాత్రం 4,50,000 మంది మాత్రమే. అంటే ఇప్పుడు నల్గొండ జిల్లాలో 1,14,160 మంది సెలెక్ట్ అయ్యారు కదా, 1,00,000 మందికి ఇప్పుడు ఇవ్వదు. ఓన్లీ 3,500 మంది మాత్రమే అక్కడ ఇవ్వడం జరుగుతుంది.
ఇది అప్డేట్, లేటెస్ట్ అప్డేట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.